రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధర్ని పోర్టల్ కంటే మెరుగైన పోర్టల్ ని తీసుకొస్తామంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల వద్ద డబ్బులు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధర్నిని బంగాళాఖాతంలో కలుపుతామంటూ కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధర్ని కంటే మెరుగైన పోర్టల్ తీసుకొస్తామంటూ కూడా ధర్నిని ఉద్దేశించి ఖానాపూర్లో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చివరికి ఏమి ఇవ్వకపోయినా పేదోళ్లకు పిల్లగానికి పెళ్లి అయితే రేషన్ కార్డు అని ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఈ ప్రభుత్వానికి చేతులు రాలే. పేదలకు రేషన్ కార్డు ఇవ్వలేదు. పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతలేదు. ఇవాళ ఏమీ ఇవ్వని కేసీఆర్ మనల్ని వచ్చి ఓట్లు అడుగుతుండు. మనకేమి ఇవ్వనోనికి మనం ఓటు ఎందుకు ఇవ్వాలని నేను పేదోళ్ళని అడుగుతున్నా. ఏమి ఇవ్వనోడికి మనం ఎందుకు ఓటు ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇవాళ దొరల ప్రభుత్వం కావాలన్నా ప్రజల ప్రభుత్వం కావాలన్నా మీరు ఆలోచన చేయండి. దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా మీరు ఆలోచన చేయండి. ఇవాళ దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్యలో ఇవాళ పోటీ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో నలుగురు తప్ప ఇంకెవరికన్నా ఏమన్నా సాయం జరిగిందా? నిన్నమన్నా వాళ్ళందరూ మూడోసారి అవకాశం ఇయ్యండి, కేసీఆర్కు మూడోసారి అవకాశం ఇయ్యండి అని అడుగుతారు. తండ్రి కొడుకులు బిడ్డ అల్లుడు అందరు. నేను టీఆర్ఎస్ వాడు ఎదురు పడితే ఎందుక మూడోసారి అడుగుతారంటే ఇక ఏం చెప్పాలన్నా 2 సార్లు ఇస్తే కొడుకును బిడ్డను అల్లుడిని అందరినీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు చేసుకుంటూ ఇక మనవాడు ఒక్కడు మిగిలిండు. మూడోసారి ఇస్తే మనవాడిని కూడా మంత్రి చేస్తే మా సార్ కోరిక నెరవేరుతుందని. నీ అమ్మ సన్నాసోడా 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మాకు ఇల్లు ఇవ్వలేదు, మాకు పింఛన్ ఇవ్వలేదు, మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయలేదు, మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. నీకేం పోయే కాలం వచ్చింది? నీ మనవాడికి మంత్రి పదవి కావాల్సి వచ్చిందా? ఇంత సిగ్గు తప్పిపోయిండు కేసీఆర్. అందుకే మూడోసారి అడుగుతుండు. మూడోసారి ఇస్తే మనవాడికి మంత్రే కాదు, ఇంకో 1,00,000 కోట్లు దోసుకుంటాడు, ఇంకో 1,00,000 ఎకరాల భూములు ఆక్రమించుకుంటాడు. ఇవాళ పేదలకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు గుంజుకుంటాడు. ఆదివాసులు ఉన్న భూములు కోల్పోతారు. దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు పోతాయి. ఇవాళ ఏది మిగల్చాడు? ఈ రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టి అమ్ముకొని దేశం ఇడిచి పారిపోతాడు.